హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హేమా వ్లాగ్స్. నేను ఈరోజు వీడియోలో టిఫా స్కాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు టిఫా స్కాన్ అనేది ఎందుకు తీస్తారు, దానివల్ల యూజ్ ఏంటి అనేది చాలామందికి ఈ విషయం అనేది తెలియదు. అందుకే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. టిఫా స్కాన్ అనేది ప్రెగ్నెన్సీలోనే చాలా ఇంపార్టెంట్ స్కాన్. అన్నిటికంటే పెద్ద స్కాన్ అంటే ఇదేనండి. ఈ టిఫా స్కాన్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 5th మంత్ నుంచి 6th మంత్ లోపు మనకి స్కాన్ అనేది రాస్తారు. ఈ స్కాన్ ఎందుకు చేస్తారంటే మన బేబీ హెల్త్ అనేది ఎలా ఉంది, బేబీ యొక్క పార్ట్స్ అన్నీ బాగున్నాయా అంటే హార్ట్, కిడ్నీస్, బాడీ పార్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేయడం కోసం ఈ స్కాన్ అనేది రాస్తారు. ప్రస్తుతం నా స్కాన్ రిపోర్ట్స్కి వచ్చేసరికి చూడండి, సింగిల్ లైవ్ బేబీ ఉందని చెప్పారు. నాకు ప్లాసెంటా అనేది యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్లో ఉందని చెప్పారు. ఉమ్మనీర్ అనేది కూడా సఫిషియెంట్గా నార్మల్గా ఉంది అని చెప్పారు. బేబీ యొక్క మూమెంట్స్ అనేవి నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఫెటల్ హార్ట్ రేట్ అనేది నాకు 146 బీట్స్ పర్ మినిట్ అని వచ్చింది. 146 బీట్స్ పర్ మినిట్ అంటే నా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది 146 ఉంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బేబీ జెండర్ అనేది ఈ హార్ట్ బీట్తో డిసైడ్ చేసేస్తారు. 140 కంటే తక్కువ ఉంటే బేబీ బాయ్ అని, 140 కంటే ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అని చెప్తూ ఉంటారు. ఇదంతా మన అపోహ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఫెటల్ మెజర్మెంట్స్ అంటే మామూలుగా బేబీ యొక్క అంటే మనం కన్సీవ్ అయినా ఎన్ని డేస్ అవుతుంది, బేబీ యొక్క ఎవ్రీ పార్ట్కి ఎన్ని వీక్స్ వచ్చాయి అనేవి క్లియర్గా డేస్ సహా మనకు మెన్షన్ చేస్తారు. ఎల్ఎంపి అంటే లాస్ట్ మంత్ పీరియడ్. మనం ఎప్పుడు పీరియడ్ అయ్యామో చెప్తాం కదా, దాన్ని బట్టి మనకి డెలివరీ డేట్ అనేది వాళ్ళు ఇస్తారు. నా యొక్క బేబీ వెయిట్ అనేది 461 గ్రామ్స్ అని ఉందంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 461 గ్రామ్స్ అంటే ఇంకా కంప్లీట్ 1 kg కూడా కాదు, జస్ట్ గ్రామ్స్లో ఉంది. డాక్టర్ అయితే నాకు బేబీ హెల్దీగా ఉందని సజెస్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా అంటే మన బేబీ యొక్క పార్ట్స్ అన్ని చాలా క్లియర్గా ఎలా ఉన్నాయి అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. హెడ్, స్పైన్, ఫేస్, థ్రోట్, హార్ట్, అబ్డామిన్, డయాఫ్రమ్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని చూపించారు. అంటే ఈ స్కాన్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు, టాప్ టు బాటమ్. ఇక్కడికి ఇంప్రెషన్కి వచ్చేసాము. చివరికి ఇంప్రెషన్కి వచ్చేసరికి ఏమంటే నా స్కాన్లో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సింగిల్ లైవ్ బేబీ ఉందని చెప్పారు, అంతా కూడా బాగానే ఉందని చెప్పారు. ప్లాసెంటా అనేది యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్లో ఉంది, అంటే లిక్విడ్ ఉమ్మనీరు అనేది కూడా నార్మల్గా ఉంది. ఏం కూడా ఎమర్జెన్సీగా అంటే బయటకు చెప్పాల్సినవి ఏం కూడా లేవు, అంతా ఓకే అని చెప్పారు. ఇక్కడ డిక్లరేషన్లో నా సిగ్నేచర్ చేయించుకున్నారు. ఎందుకోసం అంటే నేను వాళ్ళని జెండర్ అడగలేదు అని, ఒకవేళ అడిగానా లేదా అని ఇమేజెస్ మనకి వాళ్ళు అడిగితే పార్ట్స్ అనేవి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా, ప్రతి పార్ట్ కూడా వాళ్ళు మనకి ఇమేజెస్ ద్వారా మనకు చూపిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా చూపిస్తారు. నేను కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది బేబీ యొక్క బ్రెయిన్ అనేది ఎలా ఉంది అనేది వాళ్ళు చెక్ చేసి మనకు చూపిస్తారు. సెకండ్ పార్ట్ వచ్చేసరికి బేబీ యొక్క ఫేస్ ప్రొఫైల్, బేబీ ఫేస్ ఎలా ఉంది, మొత్తం బాగుందా లేదా అనేది వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. థర్డ్ వచ్చేసరికి ఆర్బిట్స్, నోస్, లిప్స్ ఎలా హెల్దీగా ఉన్నాయో లేదా అనేది వాళ్ళు క్లియర్గా పిక్చర్ తీసి మనకు అనేది చూపిస్తారు. నెక్స్ట్ హార్ట్ రేట్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుందా లేదా, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. స్టమక్, ఇవి కిడ్నీస్. నెక్స్ట్ ప్లాసెంటా అనేది ఏ పొజిషన్లో ఉంది అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇమేజ్ తీసి మనకైతే పిక్చర్ రూపంలో చూపిస్తారు. ఇప్పుడు సెకండ్ పేజ్కి వచ్చేసరికి మనకి ఇక్కడే మెయిన్ పాయింట్, జెండర్ అనేది మనకి ఎక్కడ బాగా తెలుస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సెకండ్ పేజ్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది స్పైన్ అంటే వెన్నెముక ఎలా ఉంది,
అని చూస్తారు. బాగానే ఉంది, బాగానే ఉంటే బాగానే ఉంది, లేదంటే లేదని వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు. ఇవి హ్యాండ్స్ చూడండి, పిన్ టు పిన్ ఎంత క్లియర్గా అయితే ఇమేజెస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారో. మెయిన్ ఇక్కడే చూడండి, బేబీ లెగ్స్, ఇక్కడే మనకి జెండర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. నా జెండర్ అయితే నాకు క్లియర్గా తెలుస్తుంది బేబీ బాయ్ అని. మీకు కూడా ఖచ్చితంగా టిఫా స్కాన్ తీసుకొని ఉంటే అబ్జర్వ్ చేయండి. మనం లెగ్స్ దగ్గరే వాళ్ళ జెండర్ అనేది ఐడెంటిఫై చేయగలం. వాళ్ళు మనకి క్లియర్గా జెండర్ అనేది చూపించరండి. కాకపోతే ఈ వీడియోలో మీరు బాగా డెప్త్గా అబ్జర్వ్ చేస్తే లెగ్స్ దగ్గర మనకి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. అలా ట్రయాంగిల్ షేప్లో కనుక కనిపిస్తే ఖచ్చితంగా బేబీ బాయ్ పుడతాడండి. మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి, బేబీ బాయ్ పుట్టిన వాళ్ళు టిఫా స్కాన్ తీసుకుని అబ్జర్వ్ చేసి చూడండి. నా స్కాన్లో నాకు కనిపిస్తుంది క్లియర్గా, ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది. అలాగా ట్రయాంగిల్ షేప్ కనిపిస్తే, ట్రయాంగిల్ షేప్లో అనేది కనిపిస్తుంది వాళ్ళ ప్రైవేట్ పార్ట్ అనేది. అలా కనిపించకపోతే బేబీ గర్ల్ పుడతారండి. అలా కనిపిస్తే బేబీ బాయ్. ఇదైతే మీరు డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి. లేకపోతే మీకు మీ టిఫా స్కాన్లో ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నేను దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ జెండర్ పుడతారో అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. కలర్ ప్రింట్కి వచ్చేసరికి బేబీ చూడండి ఎంత క్యూట్గా హాయిగా కాల్ మీద కాల్ వేసుకొని నిద్రపోతున్నాడు అని ఇచ్చాడు. నేనైతే నా టిఫా స్కాన్లో ఈ బేబీ ఫేస్, బాబు కాల్ మీద కాల్ వేసుకొని పడుకోవడం, ఇవన్నీ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు ఎలా ఉందో మీ స్కాన్ రిపోర్ట్లో మీకు బేబీ బాయ్ పుడతాడా బేబీ గర్ల్ పుడుతుందా నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.